ఇండియా వైడ్గా ఉన్న సినీ లవర్స్ అందరూ ఇప్పుడు ఆగస్ట్ 14 కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఈ గురువారం 2 బడా సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాతో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఇప్పటికే 2 సినిమాలపై భారీ బజ్ క్రియేట్ అయింది. బుకింగ్స్లోనూ ఈ సినిమాలు పోటీ పడుతున్నాయి. 2 సినిమాలకు భారీగా బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక కూలీ సినిమాపై అయితే అంచనాలు తారాస్థాయికి చేరాయి. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలామంది నటులు అయితే నటిస్తుండడం జరిగింది. ముఖ్యంగా కన్నడ నుంచి ఉపేంద్ర, బాలీవుడ్ నుంచి ఆమీర్ ఖాన్, మలయాళం నుంచి శోభిన్, టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. అది కాకుండా పెద్ద బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో ఉన్నారు అనేది పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. రీసెంట్గా ఒక 4 hours బ్యాక్ అయితే చెప్పడం జరిగింది. మాస్ మహారాజా రవితేజ కూడా రజనీకాంత్కి ఆపోజిట్గా విలన్గా చేస్తున్నారు. నాగార్జునతో పాటు అయితే పెద్ద షాకింగ్ న్యూస్ అయితే చెప్పారు. ఇది సినిమాకి ఇంకా పెద్ద బజ్గా ముఖ్యంగా బజ్ క్రియేట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్ల నుంచి సాంగ్స్, ట్రైలరు సినిమాపై అయితే భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. అనిరుద్ధ్ సంగీతం కూడా బాగా ట్రెండ్ అయిందని చెప్పాలి. ఏదైనా 14th రోజు రిలీజ్ అవుతుంది సినిమా. ప్రపంచమంతా వెయిట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు హాలిడే ప్రకటించాయి కూలీ కోసం. టికెట్స్ కూడా ఫ్రీగా అందిస్తుండడం జరిగింది.